నేను స్లో ఈటర్. మీకు నిద్ర వస్తే పడుకోండి, నేను తిని వస్తాను అని అంది, పళ్ళు కనిపించేలా బలవంతంగా తెచ్చిపెట్టుకుంటూ నవ్వుతూ. ఎలా అయినా లేట్ చేసి కరణ్ నిద్రపోయాక పైకి వెళ్ళాలి అని లోపలే ప్లాన్ చేసింది పర్ణిక. ఆమె ఆలోచన గ్రహించినట్టు, నేను నిద్రపోయాక వద్దామని అనుకుంటున్నావా? అలాంటివేమీ కుదరదు. 5 మినిట్స్లో కిచెన్లో ఉన్న పాల గ్లాస్ పట్టుకుని పైకి రాకపోతే నేనే కిందికి వస్తాను. అతి తెలివితేటలు నా దగ్గర చూపిస్తే మన ఫస్ట్ నైట్ ఈ డైనింగ్ టేబుల్ పైనే అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు కరణ్ పైకి వెళ్ళిపోతూ. హాయ్ గైస్, ఈరోజు భవానీ భవీస్ లాక్డ్ హార్ట్ మనం 39వ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా? ఏం జరగబోతుంది ఏంటి అనేది మీతో పాటు నాకు కూడా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇక స్టోరీలోకి వెళ్ళిపోతే, ఆ మాటలు విన్న పర్ణికకు నోట్లో ముద్ద మింగలేక కక్కలేక పైకి వెళ్తున్న కరణ్ని కొరకరా చూస్తూ కూర్చుంది. పరి ఫేస్ ఊహించుకొని నవ్వుకుంటూ పైకి వెళ్ళాడు కరణ్. అప్పుడే తన ఫోన్ రింగ్ అవుతుంటే తీసి చూశాడు. తన రూంలోకి వెళ్ళి కాల్ లిఫ్ట్ చేశాడు కరణ్. హలో డాడ్, ఏం చేస్తున్నావు కరణ్ అని అడిగారు. నథింగ్, చెప్పండి అని అన్నాడు సోఫాలో కూర్చుంటూ. కోడల్ని ఇంటికి తీసుకురాకుండా నువ్వు ఫ్లాట్కి ఎందుకు తీసుకువెళ్ళావు? డైరెక్ట్గా అడిగేశారు ఆయన. పెళ్ళయిందని తెలిసిన మీకు నా పెళ్ళి ఎలాంటి పరిస్థితిలో జరిగింది తెలియదా అని తిరిగి ప్రశ్నించాడు కరణ్. పరిస్థితి ఏదైనా ఇప్పుడు తను ఈ ఇంటి కోడలు, ఇక్కడికి రావాల్సిందే కదా అని అన్నాడు గంభీరంగా. డాడ్, మాకు కొంచెం టైం ఇవ్వండి, జస్ట్ 1 వీక్, ఆ తర్వాత నేనే తీసుకొస్తాను కదా. మేమిద్దరం అడ్జస్ట్ అవడానికి కొంచెం టైం కావాలి, లేదంటే తను ఆక్వర్డ్గా ఫీల్ అవుతుంది. ప్లీజ్ డాడే అని అన్నాడు కరణ్ వాళ్ళ నాన్నతోటి. సరేరా, త్వరగా తనని ఇంటికి తీసుకురా, నేను చాలా హ్యాపీ. కాకపోతే మీ పెళ్ళి ఇలా కాకుండా వేరేలా జరిగి ఉంటే ఇంకా సంతోషించేవాడిని. ఇంకా విషయం తాతగారికి చెప్పనే లేదు, ఆయనకి తెలిస్తే ఈ క్షణమే అక్కడికి వచ్చేస్తారు అని అన్నారు వాళ్ళ నాన్న. ఆ మాటలు విన్న కరణ్, ఐ నో డాడ్, అందుకే ఆయనకి అమ్మకి చెప్పకండి, నేనే మీ కోడల్ని తీసుకొస్తాను కదా అని అన్నాడు కరణ్. సరే, జాగ్రత్త అని కాల్ కట్ చేశారు కరణ్ వాళ్ళ డాడీ. ఇక కరణ్ హ్యాపీగా ఫోన్ని టేబుల్ మీద పెట్టేసి బాల్కనీలోకి వెళ్ళి నిల్చొని ఉన్నాడు. కాసేపటికి చిరుమువ్వల సవడి విని రూంలోకి చూశాడు. డోర్ దగ్గర నిల్చొని ఉంది పర్ణిక. తన డ్రెస్లో భలే ముద్దుగుమ్మగా ఉంది అనుకున్నాడు. బాల్కనీ డోర్ క్లోజ్ చేసి ఆమె దగ్గరికి వచ్చాడు. చేతులు నలుపుకుంటూ నిల్చుంది పర్ణిక. ఎక్కడ అన్నంత పని చేస్తాడో ఏమో అని భయం వేసి గబగబా తినేసి పైకి వచ్చేసింది. రూమ్ డోర్ లాక్ చేసి, పాల గ్లాస్ ఏది బేబీ? పోనీలే, రేపు ఉదయం కాఫీ చేసుకుందాం వాడితోటి, ఇప్పుడు స్టార్ట్ చేద్దామా అని అన్నాడు చేతులు విరుచుకుంటూ. గుటుకలు మింగుతూ ఒళ్ళు విరుచుకుంటున్న అతని వైపు చూసింది. ఆమె దగ్గరికి నడిచాడు కరణ్. అతను ఒక్కో అడుగు ముందుకు వేస్తుంటే వెనక్కి పర్ణిక ఒక్కో అడుగు గోడకి దగ్గరగా వెనక్కి వేసింది. గోడ అడ్డు రావటంతో 2 చేతులు తమ మధ్యన అడ్డుగా పెట్టి, నాకు కొంచెం టైం కావాలి అని అంది గబగబా. టైం ఎందుకు అని అడిగాడు కరణ్. అది నేను ఇప్పుడే రెడీగా లేను, మన పెళ్ళి యాక్సెప్ట్ చేయడానికి నాకు టైం కావాలి అని అంది నర్వస్గా కరణ్ వైపు చూస్తూ. అప్పటికే రంగులు మారిపోయాయి కరణ్ ముఖంలో. మళ్ళీ చెప్పు అని అన్నాడు. కరణ్ అలా అడిగేసరికి అతని గొంతులోని బేస్కి నోట మాట రాలేదు పర్ణికకు. తను మాట్లాడాలనుకున్న మాట అలాగే లోపలే ఉంచుకొని చూస్తూ ఉండిపోయింది. అతన్ని బిక్క మొహం వేసుకుని చూసింది. ఆమె బుగ్గలు 2 వత్తి పెట్టుకుని, ఎన్ని బ్లైండ్ డేట్స్కి వెళ్ళావు నువ్వు అని అడిగాడు. తన బ్లైండ్ డేట్స్ గురించి ఇప్పుడు ఇతనికి ఎందుకు అని మనసులో అనుకుంది. చెప్పు అన్నాడు. ఆమె బుగ్గలు అటు ఇటు ఊపేశాడు గట్టిగా. నొప్పికి అతని చేతిని గట్టిగా పట్టుకుంది పర్ణిక. తెలియదు అని అంది ముద్దుగా. చేప నోటిలో ఉంది పరి నోరు ఇప్పుడు. మాటలు ముద్దుగా వచ్చాయి. ఫర్గెట్ అబౌట్ దట్. ఇందాక పెళ్లిపీటలు ఎక్కేశావు కదా, అంటే పెళ్లికి రెడీ అయ్యావు కదా. వాడితో పెళ్ళయి ఉంటే ఇలానే టైం కావాలని అడిగేదానివా వాడిని కూడా అని అన్నాడు కరణ్. తనకిక ఏం చెప్పాలో అర్థం కాలేదు పరికి. అతన్ని అలాగే చూస్తూ నిలబడిపోయింది. స్పీక్
ఈసారి ఇంకొంచెం గట్టిగా బుగ్గలు నొక్కాడు. నొప్పికి పరి కళ్ళలో నీళ్లు గిర్రున తిరిగాయి. మాటకి ముందు ఈ ఏడుపు ఒకటి. విసుక్కుంటూ ఆమెను వదిలేశాడు. మరోవైపు తిరిగిపోయాడు తన కోపాన్ని కంట్రోల్ చేసుకోవటానికి. కానీ అతనికి తరుణ్తో నవ్వుతూ మాట్లాడిన పరీనే గుర్తుకు వస్తుంది. అది గుర్తుకు వచ్చినప్పుడల్లా అలా ఇంకా తిక్క రేగుతుంది అతనికి. ఎంతలా అంటే అతనికి కూడా తెలియటం లేదు ఏం చేయాలో. ఇక అతనికి ఏం చేయాలో అర్థం కాక తనకి టైం ఇవ్వడు అని అర్థమైపోయింది పర్ణికకి. ఇక తనని తాను జరగబోయేదానికి సిద్ధం చేసుకుంటూ ఉంది మనసులో. ఎంత కావాలి అని అడిగాడు కరణ్ ఆమెను చూడకుండానే వెనక్కి తిరిగి ఉండి. హా అంది అర్థమవ్వక. ఎంత టైం కావాలి నీకు అని అడిగాడు కరణ్ ఆమె వైపుకు తిరుగుతూ. ఒక్కసారిగా ఊపిరొచ్చినట్టుగా అయింది పరీకి. విప్పారిన ముఖంతో 1 ఈ అని ఆగిపోయింది ఏం చెప్పకుండా, ఎదురుగా కనిపిస్తున్న ఫ్రస్ట్రేటెడ్ ఫేస్ చూసి. వాట్ అని కరణ్ ఇంకా రెట్టించి కోపంతో అడిగాడు. కరణ్ వాట్ అని అంత పెద్దగా అరిచేసరికి, ఒసే పరి బతకాలని లేదా నీకు? ఇప్పుడు నువ్వు 1 ఇయర్ టైం కావాలి అని అడిగితే ఇక్కడే గొయ్యి తీసి కప్పి పెట్టేస్తాడు. ముందు 1 మంత్ అడుగుదాం, తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం అని తనలో తాను తర్జన భర్జన పడుతూ మనసులో చెప్పుకుంది. ఇక ఏంటి చెప్పు అని అరిచాడు కరణ్. ఉలిక్కిపడి చూసింది అతని వైపు. మాట్లాడకుండా అలాగే చూస్తే అర్థమేంటి అని గదిమాడు. 1 మంత్ టైం కావాలి అని అంది ఎలాగో గొంతు పెగుల్చుకొని. కుదరదు అని నిర్మోహమాటంగా చెప్పేశాడు. పోనీ 20 డేస్ బేరంలోకి దిగింది. నో వే. 15 డేస్. ఇదేమైనా కూరగాయల మార్కెట్ అనుకున్నావా? విసుగ్గా అడిగాడు కరణ్ గొంతుతోటి. 10 అని ఆమె మాట పూర్తి అవ్వలేదు. 1 వీక్. ఈ మైండ్లో లైఫ్ లాంగ్ నాతో కలిసి ఉండాలి అని ఫిక్స్ అయిపో అని ఆమె కనతలపై వేలితో చిన్నగా పొడిచాడు. మరి 1 వీకా అన్నట్టు చూసింది అతని వైపు. ఆమె ముఖంలో భావాలు చదివినట్టు 1 వీకేనే అని అనిపిస్తే అది కూడా క్యాన్సిల్ చేస్తాను అని అన్నాడు కరణ్ కోపంతో. నో 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 నాకు ఓకే, నాకు 1 వీక్ ఓకే అని అంది కంగారుగా. గుడ్. ఇంత మంచి ఆఫర్ ఇచ్చినందుకు కిస్మీ అని అన్నాడు కరణ్. ఏంటి అని చిన్నగా అరిచింది. కిస్మీ అని మళ్ళీ చెప్పాడు స్ట్రైట్గా నిలబడుతూ. ఇప్పుడే కదా టైం ఇచ్చారు, మళ్ళీ మీరు మాట తప్పుతున్నారు అని అంది రోషంగా మూతి ముడుచుకుంటూ. కిస్ హగ్స్ వెన్ ఐ వాంట్ ఇట్, వేర్ ఎవర్ ఐ వాంట్ ఇట్, ఇట్ విల్ బీ టేకెన్ అని అన్నాడు కరణ్. నో అని అంది బింకంగా. ట్రై చెయ్యి, నో ఆర్ ఎస్ తెలుస్తుంది అని అన్నాడు కరణ్. తప్పదా అన్నట్లు చూసింది పర్ణిక కరణ్ వైపే. కరణ్ చురుగ్గా చూస్తూ ఆమెని నిలబడ్డాడు. ఇక తప్పదు అని అనుకుని మునివేళ్లపై నిల్చుని చిన్నగా ముద్దు పెట్టింది అతని చెంపకిందుగా. ఇక్కడెవరైనా పెడతారా అసలు అని అన్నాడు. మీరు చాలా పొడవుగా ఉన్నారు, నాకు మీ బుగ్గ అందటం లేదు అని తప్పంతా కరణ్ మీదే వేసేసింది పరి. నిన్ను నేనేమైనా చిన్నపిల్లాడినా బుగ్గపై ముద్దులు పెట్టించుకోవటానికి, అది కూడా నీతో? పంటి బిగున కోపాన్ని ఆపుకుంటూ సాధ్యమైనంత కూల్గా చెప్పాడు. నాకు పెట్టడం రాదు అంటూ నెమ్మదిగా చెప్పి తల వంచుకొని నిలబడిపోయింది. ఇంత రాద్ధాంతం చేసే బదులు తనే పెట్టుకోవచ్చు కదా. నువ్వు పెట్టు అని అడగటం ఎందుకు అని అనుకుంది మనసులో. నేను ముద్దు పెట్టుకోవటంలో PhD చేశాను. మరి ఇదిగో అసలే నాకు పేషెన్స్ చాలా తక్కువ. ఇప్పుడు నువ్వు మర్యాదగా నాకు లిప్ కిస్ ఇవ్వకపోతే ఇక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడ ఎండ్ అవుతామో అని బెడ్పై వేలితో చూపించాడు కరణ్. తటాలున అతని భుజాలపై చేతులు వేసి మునివేళ్లపై నిలుచుని అతని పెదవుల్ని అందుకుంది పర్ణిక. పరి గట్టిగా కళ్ళు మూసుకుంది. కరణ్ తనకి అతి సమీపంగా ఉన్న పరి ముఖాన్ని చూస్తున్నాడు. అతని పెదవులు అందుకుంది. కానీ తర్వాత ఏం చేయాలి తెలియదు. ఏదో సినిమాలో చూసిన సీన్ గుర్తుకు వచ్చి అతని కింద పెదవిని లీక్ చేసింది. కరణ్ పెదవులు అరవిచ్చుకున్నాయి. అతని చేతులు బలంగా ఆమెని అల్లుకొని తనకి అదుముకున్నాయి. అతని చేతులు తనని బంధించగానే అతనికి దూరంగా జరగాలి అని అనుకుంది పరి. ఆమెకి అవకాశం ఇవ్వకుండా ఆమె మెడ వెనుకగా చేతిని వేసి పట్టుకొని ముద్దులో గాఢత పెంచుతూ మరో చేతితో మరింత గాఢంగా ఆమెని హత్తుకున్నాడు. ఊపిరి ఆడక శ్వాస భారం అయ్యి గింజుకుంటోంది. ఆమె పెదవులు వదిలాడు కరణ్. నోటితో శ్వాస తీసుకుంటూ అతనికి దూరంగా జరగాలి అని అనుకుంది పరి. 2 క్షణాలలో ఆమె పెదవులు మళ్ళీ బంధించాడు కరణ్. కాసేపటికి ఊపిరాడక అతని భుజాలపై కొట్టింది చిన్నగా.
ఆమెను వదిలి కొంచెం వాచి తడిగా మెరుస్తున్న ఆమె పెదవులు వేలితో రాస్తూ ఆమె బుగ్గపై ముద్దు పెట్టుకున్నాడు. లెట్స్ స్లీప్ అని అన్నాడు నెమ్మదిగా. అతని కౌగిలి నుండి దూరంగా జరిగి నేను ఆ రూమ్లో పడుకుంటాను అని అంది పర్ణిక మరలా చిన్నగా. ఇక్కడే ఉంటే ఇంకో ముద్దు అని అంటాడు ఏమో అని భయం వేసింది ఆమెకి. ముద్దు పేరుతో ఏదేదో చేస్తున్నాడు అని తిట్టుకుంది లోపల. అక్కడెందుకు, ఇది మన రూమ్ అని అన్నాడు కరణ్. 1 వీక్ టైం ఇచ్చారు కదా నేను వేరుగా ఉండటానికి అని అంది పర్ణిక. టైం ఇచ్చింది ఎమోషనల్లీ నువ్వు నాకు యాక్సెప్ట్ చేయటానికి, అంతేకాని విడివిడిగా ఉండటానికి కాదు. వద్దు అంటే చెప్పు, మన అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుందాం. స్టాప్ చేసింది కంటిన్యూ చేద్దామని అన్నాడు కొంటెగా. పరుగు పెట్టినట్టే బెడ్కి వెళ్ళి అతుక్కుపోయి పడుకుంది దుప్పటి నిండుగా ముసుగు వేసుకొని. ఆ మాత్రం భయం ఉండాలి నీకు, లేదంటే మాట వినవు అని అనుకునే కిందకి వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకువచ్చాడు కరణ్. లైట్స్ ఆఫ్ చేసి ఆమె పక్కనే నిద్రపోయాడు. దుప్పటి లాగాడు. గట్టిగా చుట్టూ బిగించేసింది పర్ణిక. హాయ్ గైస్, ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉంది? మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా. నేను తప్పకుండా త్వరలో ఇవ్వడానికి ట్రై చేస్తాను. మరొక మాట, ఈరోజు శివరాత్రి కోసమని శివుడు పాట రాశాను. మన శశాంక్ మ్యూజిక్ మీ అండ్ యూ స్టూడియో ఛానల్లో ఉంది. తప్పకుండా లైక్ చేయండి. వీలైతే షేర్ ఆప్షన్ పక్కన హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని చేస్తే యూట్యూబ్ ఎక్కువగా ప్రమోట్ చేస్తుంది నా పాటలను. థ్యాంక్ యూ గైస్, నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ. నెక్స్ట్ ఎపిసోడ్లో తిరిగి కలుద్దాం. బాయ్.